IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాజెక్ట్ కి వెళ్లే మార్గం కడెమ్మ వంతెనపై భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రాజెక్ట్ సమీపంలో గోదావరి గట్టు కోతకు గురవుతోంది. వరద ప్రవాహం ఇలానే కొనసాగితే గట్టు మరింత కోత గురయ్యే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. అంతేకాదు ప్రాజెక్టు వద్దకు వెళ్లే రహదారిపై కూడా రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉందని అంటున్నారు. ఇటు గోదావరి నదీ పరివాహక ప్రాంతాల ప్రజల్ని అధికారులు అప్రమత్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కడెమ్మ వంతెన పై భారీగా వరద నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ప్రాజెక్ట్ సమీపంలో గోదావరి గట్టు కోతకు గురవుతోంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే గట్టు ఇంకా కోతకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. అంతేకాదు ప్రాజెక్టు వద్దకు వెళ్లే ఆ రహదారిపై కూడా రాకపోకల్ని పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటు గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజల్ని కూడా అప్రమత్తం చేశారు. అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, సురక్షిత ప్రాంతాలకి వెళ్లాలంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రాజెక్టు సమీపంలో గోదావరి గట్టు కోతకు గురవుతోంది, ఉధృతంగా ప్రవహిస్తోంది గోదావరి. ఈ నేపథ్యంలో ప్రజల్ని కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. ఇక అక్కడ రాకపోకల్ని కూడా నిలిపివేశారు అధికారులు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ధనలక్ష్మి, గోదావరి ఉధృతి అయితే కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలవరం ప్రాజెక్టు దగ్గర ప్రస్తుతం 12,10,000 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల నుంచి కూడా గోదావరి ఉధృతంగా ప్రవహించడంతో గోదావరి అంటే పోలవరం నుంచి పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లేటువంటి రహదారి ఏదైతే ఉందో అక్కడ కడెమ్మ కాలువ వద్దకు గోదావరి నీరు పెద్ద ఎత్తున చేరుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు అటు వాహనాలతో వెళ్లేందుకు సిబ్బంది అయితే కూడా కొంత ఇబ్బంది పడుతున్న సందర్భం అయితే కూడా ఉంది. ఇదే సందర్భంలో పోలవరం ప్రాజెక్టుకు దిగువన ఉన్నటువంటి అంటే ప్రాజెక్టుకి వెళ్లేటువంటి రహదారి ఏదైతే ఉందో ఆ రహదారికి ఆనుకున్నటువంటి గోదావరి గట్టు అంతా కూడా అటు గోదావరి ఉధృతికి కొంత కోతకు గురైంది. అయితే ఉధృతి ఇంకా మరి కొన్ని రోజులు ఇలాగే కొనసాగితే ఆ కట్టంతా కూడా కోతకు గురవుతుంది. అయితే ప్రమాదం ఏమీ లేనప్పటికీ కూడా అంటే ప్రాజెక్టు వద్దకు వెళ్లేటువంటి ఆ రహదారికి సంబంధించి కూడా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. రాకపోకలకు కూడా ఇంకా కోతకు గురైతే నిలిచిపోయే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి సంబంధించి గోదావరి ఉధృతి ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో కోతకు గురైనటువంటి ఆ గోదావరి గట్టు మరమ్మతులకు సంబంధించి కూడా ఇంకా అధికారులు ఏమీ చేపట్టలేదు. అయితే ప్రమాదం గోదావరి గట్టు కొట్టుకుపోయినప్పటికీ కూడా అక్కడ కోతకు గురైనప్పుడు కూడా ఎటువంటి ప్రమాదం అయితే ఏర్పడదు. ఎందుకంటే అదంతా కూడా కొండ ప్రాంతం. కానీ ప్రాజెక్టు వెళ్లేందుకు రహదారి మాత్రం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుకి వెళ్లేందుకు రాకపోకలన్నీ కూడా నిలిచిపోతాయి. అయితే ప్రస్తుతం గోదావరి ఉధృతి అయితే కూడా కొంత మేరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి చూస్తే కూడా దాదాపు 15,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే సందర్భంలో కొంత తగ్గుముఖం పట్టింది. అంటే గత 4 రోజుల నుంచి కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి గోదావరి ఈ రోజు కొంత తగ్గుముఖం పట్టడంతో కొంత అధికారులు అయితే కూడా ఇంకా అప్రమత్తంగానే ఉన్నారు. అయితే దిగువన ఉన్నటువంటి అటు నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లాలోని అనేక లంక గ్రామాలకు సంబంధించి కూడా ఇంకా అలర్ట్ గానే ఉండాలని చెప్పి అధికారులు అయితే కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను అధికారులను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ధనలక్ష్మి. థ్యాంక్ యూ శ్రీనివాస్.